ఏ లెక్కలేనితనం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఇప్పటికీ ప్రదర్శిస్తున్నదో, ప్రజలే తప్పు చేసిరంటే ఆత్మవిమర్శ చేసుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నా, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు, అదే తోవలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నది తప్పితే వేరే ఏం లేదు. వీళ్ళిద్దరూ తూకిత్తా అంటే తూకిత్తా, నేను సభ పెట్టినా, నేను పెద్ద సభ పెట్టినా, ఇది తప్పితే బల ప్రదర్శన తప్పితే ప్రజల గురించి మాట్లాడింది లేదు, ప్రజల కోసం ఆలోచించేది లేదు. డెఫినెట్గా మారాలి పాలిటిక్స్. దయచేసి పాలిటిక్స్ మారాలి, ప్రజల సెంట్రిక్గా పాలిటిక్స్ జరగాలి, నాయకుల సెంట్రిక్గా కాదు, పార్టీల సెంట్రిక్గా కాదు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని అడ్రస్ చేసేటట్టు రాజకీయ నాయకత్వం ఉండాలి. దానికోసమే ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మేము ఆవిర్భవించబోతా ఉన్నాం. 25వ తారీఖు నాడు ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి కథలు రండి, తరలి రండి. ఒక ఆడబిడ్డగా నేను ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా, ఒక కొత్త తరహా రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను. ప్రజల కష్టాలు తీరేటట్టు, ప్రాబ్లం ఉంటే ఆహా ఉందా అని అక్నాలెడ్జ్మెంట్ కాదు, పరిష్కారం కోసం వెతికేటటువంటి పోరాట పటిమతో మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. ఒక ఆడబిడ్డగా వస్తున్నా, ఆశీర్వదించమని కోరుతూ సభను విజయవంతం చేయవలసిందిగా జాగృతి కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిస్తూ యంగ్స్టర్స్కి, స్టూడెంట్స్కి, యూత్కి ప్రత్యేకించి వెల్కమ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.